పార్ట్ 1లో హెయిర్ ఫాల్ తగ్గడానికి హోమ్ రెమెడీస్ చూసాం కదా. హోమ్ రెమెడీస్ వర్కౌట్ అవ్వట్లేదు, ఇంకా నా హెయిర్ ఫాల్ ఆగట్లేదు అంటారా? లేట్ చేయకండి. నౌ యూ నీడ్ ద డాక్టర్స్ అడ్వైస్. కానీ దానికంటే ముందు మీ హెయిర్ ఫాల్ ఉన్న స్టేజ్ బట్టి దానికి ఎలాంటి క్లినికల్ ట్రీట్మెంట్స్ ఉంటాయో తెలుసుకోండి. సింపుల్గా చెప్పాలంటే స్టేజ్ 1, ఇక్కడ జుట్టు పల్చబడి హెయిర్ లైన్ అనేది కొంచెం వెనక్కి వెళ్తుంది. ఇది ఎర్లీగా డిటెక్ట్ చేస్తే సప్లిమెంట్స్ అండ్ రీజనరేటివ్ థెరపీ లైక్ పిఆర్పి, జిఎఫ్సి, ఎగ్జోజోమ్స్ లాంటి ట్రీట్మెంట్స్తో సింపుల్గా సెట్ చేసుకోవచ్చు. స్టేజ్ 2, ఇందులో బట్టతల కనిపిస్తూ జుట్టు బాగా పల్చబడి హెయిర్ లైన్ బాగా వెనక్కి వెళ్ళిపోతుంది. ఈ స్టేజ్లో జనరల్గా కాంబినేషన్ అప్రోచ్ ఉంటుంది, అంటే మెడికల్ థెరపీ ప్లస్ రీజనరేటివ్ ట్రీట్మెంట్స్ అండ్ కొన్నిసార్లు సెలెక్టివ్గా హెయిర్ ట్రాన్స్ప్లాంట్ కూడా చేస్తాం. నా స్టేజ్ 3లో పూర్తిగా బట్టతల ఉంటుంది. ఈ స్టేజ్లో హెయిర్ ట్రాన్స్ప్లాంట్ అనేది మెయిన్ సొల్యూషన్. మీ బ్యాక్ సైడ్ నుండి స్ట్రాంగ్గా ఉండే ఫాలికల్స్ని సెలెక్ట్ చేసి బట్టతల ఉన్న ఏరియాలో ట్రాన్స్ప్లాంట్ చేస్తాం. న్యాచురల్, పర్మనెంట్ అండ్ ఎస్థెటిక్ రిజల్ట్స్ ఇస్తాం. కానీ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ట్రాన్స్ప్లాంట్ రిజల్ట్స్ ఎప్పుడు కూడా డోనార్ ఏరియా క్వాలిటీ బట్టి, ప్లానింగ్ అండ్ పోస్ట్ ప్రొసీజర్ కేర్ బట్టి ఆధారపడి ఉంటుంది. చేతులు కాలాక ఆకులు పట్టుకొని ఉపయోగం లేదు కాబట్టి లాస్ట్ స్టేజ్ వరకు వెయిట్ చేయకండి. ఎర్లీ డయాగ్నోసిస్, రైట్ ట్రీట్మెంట్ అండ్ రైట్ టెక్నిక్తో మీ హెయిర్ ఫాల్ ప్రాబ్లమ్ని కంప్లీట్గా సాల్వ్ చేసుకోవచ్చు. సో చూసారుగా, ఇప్పుడు మీ హెయిర్ ఫాల్ ఏ స్టేజ్లో ఉందో అర్థమైంది కదా. సో మీరు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఫేస్ చేస్తూ ఉంటే మీ హెయిర్ ఫాల్ ఏ స్టేజ్లో ఉందో కమెంట్ చేయండి, ఆర్ యూ కెన్ డైరెక్ట్లీ DM me and I will guide you for the best results.